సార్ చెప్పండి. మనం సమ్మె చేస్తూ 11వ రోజుకి వచ్చాం, 12వ రోజుకి వచ్చాం. అయినప్పుడు కూడా మేనేజ్మెంట్కి నీసమంతా కనికరం కానీ ఔదార్యం కానీ ప్రేమ కానీ లేవనేది అర్థమవుతోంది. మనం ప్రశాంతంగా మన డిమాండ్స్ గురించి, జీతాల పెరుగుదల, మిగిలిన సమస్యల గురించి మనం మాట్లాడి పరిష్కారం చేయడానికి మనం ఉన్నాం. కానీ సీఎం గారు ఇప్పటికి వచ్చి నిన్న మీటింగ్ రాలే, అక్కడ ఏం చెప్పలే. ఇక్కడికి వచ్చామో పని చేసుకున్న వాళ్ళు లోపల రండి, పని చేయని వాళ్ళకి జీతం లేదంటున్నాడు. జీతాలు పెంచమని మేము అడుగుతుంటే పని చేయకపోతే జీతం లేదని నువ్వు చెప్పవసరం లేదు. మధ్యలో ఇంకోటి ఏం చెబుతున్నాడంటే కొద్దిమంది రెచ్చగొడుతున్నారు, ఈ కంపెనీ మూసేస్తారని. ఎవరికి అధికారం లేదు, అధికారం నాకే ఉందని చెప్తా, అంటే యాజమాన్యానికి ఉందని చెబుతున్నాడు. సీఎం గారు ఒక విషయం అర్థం చేసుకోవాలి, ఇది దగ్గర 2000 పైన పనిచేసే కంపెనీ. ఈ కంపెనీ మూసేయాలంటే ఆ యాజమాన్యానికి కానీ, ఆ యాజమాన్య స్థానంలో ఉన్నటువంటి పెద్ద యాజమాన్యం కానీ ఎలాంటి అధికారం లేదు. అధికారం కేవలం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి ఈ పిటిషన్ పెట్టుకోవాలి, ఆ పిటిషన్ యాక్సెప్ట్ చేసేనే అది అవుతుంది. కాబట్టి సీఎం గారు మీకు కొన్ని తెలీదు, చాలా తెలీదు, ఇది కూడా తెలీదు, తెలుసుకోమని సీఎం గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. అదే రకంగా మీరు ఇక్కడికి వచ్చి పని చేసుకోండి అని చెప్పడం కాదు. లోపల కొంతమందిని మీరు సూపర్వైజ్ చేసి అట్లాగే మిగిలిన వాళ్ళని ఎంగేజ్ చేసి ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి మీరు లోపల రండి అని చెప్పి ఏంటంటే ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నం మీరు చేస్తున్నారు. కానీ లోపలికి వెళ్తున్న వాళ్ళు మా కార్మికులు కానీ మేము కానీ ఎవరిని ఆపట్లేదని కూడా అర్థం చేసుకోవాలి. రెచ్చగొడుతుంది నువ్వు, రెచ్చగొడుతున్నావు మా మీద తప్పుడు ప్రచారం చేయడం సరైనది కాదన్నాడు. ఏమన్నప్పుడు కూడా కమిషనర్ గారు ఈ రోజు వస్తున్నారు, ఈ రోజు వచ్చి మన సమస్యగా మాట్లాడాలన్నారు. మాట్లాడే ఒక సానుకూలమైన పరిస్థితి తీసుకొస్తారని చెప్పడం జరిగింది. అందుకనే మనందరూ కూడా ఇక్కడ ఉన్నాం. ఆయన వచ్చి మాట్లాడిన తర్వాత ఏం జరుగుతుందో చూసి దాని తర్వాత మీ నిర్ణయానికి అనుకూలంగా ఆ కార్మిక సంఘాలు కూడా నిర్ణయం చేసి మీకు అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.